దీప అయితే ఒంటరిగా అక్కడ ఉండి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ వస్తూ ఉంటాడు. కార్తీక్ రాగానే దీప అయితే కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. అది చూసి కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు దీప, నేను వస్తున్నానని నువ్వేం కన్నీళ్ళు తుడుచుకొని అవసరం లేదు. నాకు అమ్మ చెప్పింది నువ్వు ఏడ్చుకుంటూ ఇటు వచ్చావని. ఏమైంది దీప, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని నేను అడగను. నువ్వు పడుతున్న బాధకు కారణం ఏంటని అడుగుతాను. ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు చెప్పు దీప అని చెప్పి కార్తీక్ దీపని అడుగుతాడు. అది వినగానే దీప ఇలా అంటూ ఉంటుంది, అసలు మీరు తాతయ్యతో అలా మాట్లాడడం తాతయ్యకి ఎంత బాధ కలిగిందో ఏంటో. అయినా మీరు ఆ ఇంట్లో ఉండాలి. మీరు ఆ ఇంట్లో కాకుండా నన్ను పెళ్లి చేసుకున్నారని ఈ ఇంట్లో ఉంటున్నారు నా కోసం. మీరు అన్ని బాధలు భరిస్తున్నారు నా కోసం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు దీప నువ్వు బాధపడతావు, నువ్వేం బాధపడిన అవసరం లేదు. తప్పులు చేసింది వాళ్ళు. అసలు మా నాన్న రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇవేవి జరిగేవే కాదు. మా తాతయ్య జ్యోత్స్నకి వేరే సంబంధం చూస్తే ఇదేది జరిగేదే కాదు. నువ్వెందుకు అంతలా బాధపడతావు, తప్పులు చేసేది వాళ్ళు, బాధపడేది నువ్వా, నువ్వేం బాధపడిన అవసరం లేదు, మనమేం తప్పు చేయలేదు అని చెప్పి కార్తీక్ దీపతో అంటాడు. అది విని దీప అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.